రైతులందరికీ నమస్కారం అండి. మీరు ఇక్కడ చూస్తుంది చినిమ్మ తోటలో నల్లి ఆశించడం వలన నల్లటి మంగు వచ్చిన కాయ ఇది. కాయ పైన ఇలాగా మంగు రావడం వలన మనకి మార్కెట్లో మంచి ధర అనేది తక్కువగా ఉంటుంది. కావున మంగు రాకుండా నివారించాలి. ఎలా నివారించాలో చూద్దాం. మొదటగా మంగు అనేది ఎలా వస్తుందంటే, నల్లి అనేది ఈ యొక్క కాయను ఆశించడం వలన కాయపై రసం పీల్చడం వలన మంగు అనేది వస్తుంది. నల్లి అనేది కాయ చిన్న సైజు ఉన్నప్పుడు, అంటే చిన్న గోలిపుండు సైజు ఉన్నప్పటి నుంచి మనం జాగ్రత్త పడాలి. ఒక్కసారి మంగు వస్తే కాయ పెరిగి పెద్దయ్యేంత వరకు కూడా పోదు. అలాగే కాయ సైజు పెరిగే కొద్దీ మంగు కూడా అలాగే ఉంటుంది. కావున దీనికి చిన్న పిందె ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. చీనం అనేది చిన్న సైజు ఉన్నప్పుడే స్ప్రే చేయాలి. దీనికి పేరు కంపెనీ వారి మూమెంట్ ఎనర్జీ 1 ml నుంచి 1.5 ml 1 లీటర్ చొప్పున మనం 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే, అది కూడా కాయ చిన్న సైజులో ఉన్నప్పటి నుంచి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది. కావున మంగుని మనం కంట్రోల్ చేసుకోవాలంటే చిన్న పిందె ఉన్నప్పటి నుంచి మనం స్ప్రే చేసినట్టయితే మంగు అనేది కూడా పూర్తిగా నివారించవచ్చు. 15 రోజులకు ఒకసారి మనం స్ప్రే చేసుకుంటే ఫలితం కూడా ఇంకా బాగా ఉంటుంది. బేర్ మూమెంట్ ఎనర్జీ 250 ml 1 లీటరు ఇలా దొరుకుతుంది. కావున చీనమ్మ తోటలో సాగు చేసే ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏమంటే, చిన్న సైజు ఉన్నప్పటి నుంచి మనం కేర్ తీసుకుంటే మంచి ఫలితం చూడవచ్చు. మంచి రేట్ కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేసి అన్ని నోటిఫికేషన్లు పొందండి.